అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ కోట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. The Lord will send a blessing on your bonds and on everything you put your hand to. The Lord your God will bless you in the land he is giving you. ప్రియులారా, మన జీవితంలో ఎన్నో కష్టములు ఉండవచ్చు, ఎన్నో అద్భుత కార్యముల కోసం మనము ఎదురు చూస్తుండవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని భక్తులు పరిశుద్ధ గ్రంథములో మనం చూసి ఉన్నాము. అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు అందరూ కూడా దీవెనలు పొందకముందు ఒకప్పుడు అందరూ శ్రమపడిన వారేనండి. కాబట్టి నిరాశ చెందొద్దు. గొప్ప అద్భుత కార్యములు, గొప్ప దీవెనలతో మన జీవితంలో దేవుడు నింపబోచున్నారండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, కృపగలైన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఇంకొక రోజు మరి ఒక దినంను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా యేసయ్యా దర్శించమని వేడుకొంచున్నాము. ప్రభువా, ఎదురు చూస్తున్న కార్యములన్నిటినీ కూడా జరిగించి గొప్ప దీవెనలతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.